आदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी शबानुसुते देवी प्रणमामि हरिप्रिय ओम उग्रं वीरं महां विष्णुं वरं तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुत्य नमाम्यहम् वाञ्छाकल्पतरुभ्यश्च नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णु जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी हरे कृष्ण Nana. Hare Krishna to all of you. Wonderful Mukunda Priya, you have done very nicely today. And only small mistake ఒకటి మర్చిపోయావు అంతే కదా నమో బ్రాహ్మణ్య అది కూడా చెప్పేశావు. సో యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ప్రేయర్స్. రోజు ఒకరిలా చెప్పడానికి ట్రై చేయాలి ప్రేయర్స్. భవిష్య నువ్వు కొంచెం ముందు జాయిన్ అయితే నువ్వు చెప్పొచ్చు ప్రేయర్స్. నువ్వు కూడా నేర్చుకోవాలి. మీరు భగవంతుడి ముందుకు వెళ్ళి ఈ ప్రేయర్స్ చెప్తూ ఉండాలి. మీకు వచ్చిన ఈ ప్రేయర్స్ చెప్తూ ఉంటే ఓం ఉగ్రం వీరం ఒక్కసారి చెప్పరా మాతాజీ? ఐ విల్ లర్న్. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం నరసింహం తీషణం భద్రం మృత్యుం నమామ్యహం మృత్యో నమామ్యహం ఎస్ ఓకే. ఇది 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 చాలా పవర్ఫుల్. భయం పోగొట్టేస్తుంది తెలుసా. మీకు తెలుసా పెద్దవాళ్ళకు కూడా భయాలు ఉంటాయి. నాకు కూడా భయం ఉండింది. సో నేనేం చేశాను, చూసుకున్నాను ఏంటి ఇలా భయపడుతున్నాను, 16 మాలలు చేసినా భయం వేస్తుంది ఏంటి నాకు అని. అంటే ఏదో ఒక విషయంలో ఒక చిన్నదానికి ఏదో ఒక దానికి భయపడిపోతూ ఉండేదాన్ని. సరే అనేసి ఉగ్రం వీరం చదువుకుంటూ ఉంటే నాకు భయం పోయింది నిజంగా కూడా. నరసింహస్వామి అంటే ఫస్ట్ ఈ 16 మాలలకి ముందు ఇది జపం చేస్తూ ఉంటే నాకు కొంచెం ఏదో ఒక హ్యాపీనెస్ వచ్చిందనమాట. సో నేను అప్పటి నుంచి దీన్ని చాలా బాగా నమ్ముతా. సమ్ పవర్ ఇస్ దేర్. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు, కానీ అవన్నీ పిచ్చి మాటలు. అంటే ఏవో పెద్ద పెద్ద మాయలు మంత్రాలు చేయకపోయినా మన ఆత్మని శుద్ధి చేస్తుంది అనమాట. సోల్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సోల్ మంత్రం మాతాజీ వచ్చా చెప్పు. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం తీషణం భద్రం మృత్యో నమామ్యహం. వండర్ఫుల్. భవిష్య భలే నేర్చేసుకుంటావు నాన్న, తొందరగా నేర్చుకుంటావు. వెరీ నైస్, వెరీ గుడ్. సో మనము ఇప్పుడు ఈరోజు నేను ఐ విల్ షేర్ ద స్క్రీన్ ఫర్ యూ. ఓకే, అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా నేను. సో మనం ఇక్కడ ఉన్నాము. ఒకసారి ఇవి ఒకసారి అందరము ఒక్కొక్కరము ఈ 3 శ్లోకాస్ చెప్పుకుందాము. ఎవరు చెప్పొచ్చు మాతాజీ? ముకుంద ప్రియ చెప్పు నాన్న. అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠిరః
నకులः దేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వరాశ శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సత్యకిశ్చ పరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వస ప్రీతివతే సౌభద్రాశ మహాబాహో శంఖం దద్మో పృథక్ పృథక్. వండర్ఫుల్ ఉపేంద్ర ప్రియ. మాతాజీ మాతాజీ నువ్వు చెప్పే ముందు ఒకసారి మనం ఇది చూద్దాం, ట్రాన్స్లేషన్ ఒకసారి చూద్దాం నాన్న. తర్వాత అందరికి నేను ఇస్తాను, ఛాన్స్ ఇస్తాను. ఒకసారి ట్రాన్స్లేషన్ చూద్దాం మనము ఏం చెప్తున్నాడు ట్రాన్స్లేషన్ లో. కింగ్ యుధిష్ఠిర ద సన్ ఆఫ్ కుంతి కదా, యుధిష్ఠిర ద సన్ ఆఫ్ కుంతి బ్లూ హిస్ కాన్షల్ ద అనంత విజయ అనే కాన్షల్ బ్లూ చేశాడంట. అండ్ నకుల అండ్ సహదేవ బ్లూ ద సుఘోష అండ్ మణి పుష్పక. వాళ్ళ పేర్లు అవి పేర్లు అన్నమాట, ఆ శంఖాల యొక్క పేర్లు అవి. దట్ గ్రేట్ ఆర్చర్ ద కింగ్ ఆఫ్ కాశీ, ద గ్రేట్ ఫైటర్ శిఖండి దృష్టద్యుమ్న. మనం శిఖండి గురించి మొన్న చెప్పుకున్నాం చిన్నగా, ఆయనకి ఎలా మొగ వేషం ఎలా వచ్చింది అనేది. నేను ఇంకా కొంచెం చెప్తాను తర్వాత. దృష్టద్యుమ్న, విరాట రాజు ఎవరో తెలుసు కదా మీకు. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్, ఒక ఇయర్ అండర్ గ్రౌండ్ వెళ్ళాలన్నమాట పాండవాస్. అండర్ గ్రౌండ్ అంటే ఎవరికి కనిపించకుండా ఉండాలి, అలా ఒక రూల్ పెట్టాడనమాట దుర్యోధన. మీరు 13 years వెళ్ళిపోవాలి అడవులకు, 1 year అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే అండర్ గ్రౌండ్, ఎవ్వరికి కనిపించొద్దు. మీరు కనిపించారా మళ్ళీ స్టార్ట్ అన్నమాట, మళ్ళీ అలాగే ఉండాలి అని. అంటే వాడికి అంత కోపం, వీళ్ళకి ఇవ్వద్దు ఎటువంటి ల్యాండ్ కింగ్డమ్ వీళ్ళకి రావద్దు, మొత్తం మేమే అనుభవించాలి. సెల్ఫిష్ కదా, చాలా సెల్ఫిష్ అది, అట్లాంటి ఆలోచన. సో అలా అని పాండవాస్కి అట్లాంటి శిక్ష విధిస్తాడనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ శిక్ష ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు కదా. అది గేమ్ ఆడతారు కదా, తెలుసా మీకు? తెలుసా గేమ్ ఆడతారు? రైట్. ఆ గేమ్ లో ఓడగొడతాడు దుర్యోధనుడు. అది కూడా శకుని ప్లాన్ తోటి ఓడగొట్టేసి పాపం అందరూ అడవుల పాలైపోతారు. సో అదొక వేరే టైప్ స్టోరీ అనమాట. చీటింగ్ చేస్తారనమాట. ఇక్కడ ఒకటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కౌరవాస్ చీటెడ్ పాండవాస్, అంతే. అది చీటింగ్ తోటి గెలుస్తారనమాట. అది కూడా ఎవరి హెల్ప్ తీసుకుంటారు? శకుని హెల్ప్ తీసుకుంటారు. శకుని హెల్ప్ తీసుకొని చీటింగ్ చేస్తాడు. చీటింగ్ దుర్యోధన కౌరవులందరూ కలిసి చీటింగ్ చేస్తారు పాండవాస్ని. వాళ్ళని బయటికి పంపించేస్తారు, కింగ్డమ్ నుంచి బయటికి పంపించేస్తారు. అంత హెల్ప్, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. వీళ్ళంతా అప్పుడు 14th year వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట రాజు దగ్గర వాళ్ళు అందరూ ఏదో ఒక పనిలో చేరిపోయి అక్కడ ఉంటారనమాట. సాత్యకి, ద్రుపద ద సన్స్ ఆఫ్ ద్రౌపది అండ్ అదర్స్, ఓ కింగ్, such as the mighty armed son of Subhadra, all blew their respective conchals. అందరూ అన్నమాట ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ వాళ్ళ శంఖాలు ఊదారు. అంటే ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పడం అన్నమాట. యుద్ధానికి ముందు అలా ఊదుతారు. సో పర్పోర్ట్ చూద్దాం, ప్రభుపాద్ ఏం రాశారు. సంజయ ఇన్ఫార్మ్డ్ కింగ్ ధృతరాష్ట్ర. ఇదంతా ఎవరు చెప్తున్నారు? సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి లైవ్ లో. అంటే ఆయనకి విజన్ ఉంది కదా, దూరదృష్టి. సో ఆ దృష్టితోటి చూసి చెప్తున్నాడు అనమాట. మొత్తం ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, వాళ్ళందరూ శంఖాలు ఊదారు అని చెప్తున్నాడు అనమాట. సంజయ ఇన్ఫార్మ్డ్ కింగ్ ధృతరాష్ట్ర వెరీ టాక్టిఫుల్లీ దట్ హీస్ అన్వైజ్ పాలసీ ఆఫ్ డిసీవింగ్ ద సన్స్ ఆఫ్ పాండు. అంటే డిసీవ్ చేశాడు కదా, మోసం చేశాడు కదా, మోసం చేశాడు వీళ్ళని, పాండవుల్ని. అదే సంజయుడికి తెలుసు మొత్తము ఏం చేశాడు అనేది. ధృతరాష్ట్రుడు యాక్చువల్గా సంజయ అండ్ ధృతరాష్ట్రుడికి సంజయుడు అంటే చాలా ఇష్టం.
అయితే ఎప్పుడైనా కానీ కూడా విదురుడిది అది స్టోరీ తర్వాత చెప్తాండే. సంజయ్ ఇన్ఫార్మ్డ్ కింగ్ ధృతరాష్ట్ర వెరీ టాక్ట్ఫుల్లీ దట్ ఈస్ unwise policy of deceiving the sons of Pandu and endeavoring to enthrone his own sons on the seat of the kingdom was not very laudable. అది ఆయనకి తెలుసు ఏంటి అంటే పాండవులని అన్యాయంగా మోసం చేసి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళని అంట్రోన్ అంటే కుర్చీ మీద కూర్చోకుండా వాళ్ళని వాళ్ళ కొడుకులు లాంటి, పాండవులు కూడా కొడుకులే కదా ఆయనకి, కౌరవులు సొంత కొడుకులు, కానీ పాండవులు కూడా ఆయన కొడుకులు లాంటి వాళ్ళే కదా, వాళ్ళ తమ్ముడి కొడుకులే కదా వాళ్ళు. సో వాళ్ళని అలా చేసినందుకు సంజయ్కి మొత్తం తెలుసు. సో ద సైన్స్ ఆల్రెడీ క్లియర్లీ ఇండికేటెడ్ that the whole Kuru dynasty would be killed in the great battle. ఇదంతా వాళ్ళకి ఈ సంఖ్య అంటే ఇలాంటి చీటింగ్, ఇలాంటి ఈ స్టోరీ అంతా తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పేయగలరు. క్లియర్లీ ఇండికేటెడ్ అదేంటిది, కురు డైనాసిటీ వుడ్ బి కిల్డ్ ఇన్ ద గ్రేట్ బ్యాటిల్, అందరూ చచ్చిపోతారు తప్పకుండా అని తెలుసు. ఇది బిగినింగ్ విత్ ద గ్రాండ్ సైడ్ భీష్మ డౌన్ టు ద గ్రాండ్ సన్స్ లైక్ అభిమన్యు అండ్ అదర్స్ including kings from many states of the world, all were present there and all were doomed. అంతే, అందరూ మునిగిపోయారు. ఇంకా ఇటువంటి చర్య, ఇటువంటి యాక్టివిటీ, ఇది చాలా బ్యాడ్ యాక్టివిటీ కదా. ఇటువంటి రషిత డోంట్ జస్ట్ లిజన్. ఇటువంటి ఈ యాక్టివిటీ ఏది, ఇది చర్య, ఇటువంటి చర్య ఇది బ్యాడ్ యాక్టివిటీ. ఇటువంటి పని, ఏ పని, ఇలా పాండవులతో యుద్ధము అనేది చాలా బ్యాడ్ యాక్టివిటీ. ఆ బ్యాడ్ యాక్టివిటీ వల్ల ఏమవుతుంది, అందరూ చనిపోవడం అనేది ఖాయము, చాలా నష్టం జరుగుతుంది అని అందరికీ తెలుసు. ద హోల్ catastrophe was due to king ఇదంతా దీనికి వెనకాల ఎవరు, మెయిన్ కారకుడు ఎవరు, ధృతరాష్ట్ర. ఆయననే. ఎందుకు, ఆయనకి చాలా అన్నమాట ఏంటి, వాళ్ళ సన్ కింగ్డమ్ రాజు అవ్వాలి అని ఆయనకి విపరీతమైన కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంతమందిని చంపడానికి ఇలా చేస్తాడనమాట. పాండవులను పంపించేయడము, పాపము అడవులకు, ఇట్లాంటివన్నీ. బికాస్ హి ఎంకరేజ్ ద పాలసీ ఫాలోడ్ బై హిస్ సన్స్. అది కూడా వాళ్ళ కొడుకులు కూడా చెడ్డవాళ్ళే. సో హీ ఫాలోడ్ దెమ్. అంటే వాళ్ళు కూడా మేము కింగ్స్ కావాలి అని వాళ్ళకు కూడా కోరిక ఉంది. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకా ధృతరాష్ట్రుడు కూడా వాళ్ళ సైడ్ ఉండి వాళ్ళకి ఎంకరేజ్ చేసి, ఇంకా అలా అందరూ చనిపోవడానికి, వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు స్టెప్ వేసుకున్నారనమాట. అందుకే అంటారు కదా, పెద్దలు అంటారు, మీ రాత మీరే రాసుకుంటున్నారు, నీ రాత నువ్వే రాసుకుంటున్నావు. అంటే నీ లైఫ్ ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు అనమాట. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనము ఒక తల్లిదండ్రులు ఒకటి చెప్పారు, అరే బాబు ఇలా చెయ్యిరా, ఇలా చెయ్యి అని చెప్తారు. కానీ మనం వినలేదనుకో, వినకపోతే ఇప్పుడు భీష్మ కూడా చెప్తాడు కదా, అట్లా కాదు. భీష్మ ఏంటి, విదురుడు, చాలా మంది చెప్తారు ఇది తప్పు, మీరు చేసేది తప్పు అని ఎంత చెప్పినా ధృతరాష్ట్రుడు వినడు అక్కడ. సో ఎంతమంది చెప్పినా వినకుండా వాళ్ళు ఎవరైతే ఓన్ డెసిషన్ తీసుకొని చేసేస్తారో, మేమే గ్రేట్ అని చేసుకుంటారో, ఎట్ లాస్ట్ దే హ్యావ్ టు సఫర్. ఎందుకు అంటే వాళ్ళ రాత వాళ్ళే రాసుకున్నారు అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇది, భవిష్య. భవిష్య. అనంత విజయం రాజా కుంతి పుత్ర యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ గట్టిగా నాలక సుఘోషమణి పుష్పకౌ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వర శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశ్చ ప్రతీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దద్ము పృథక్ పృథక్. శంఖాన్ దద్ము పృథక్ పృథక్. శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఓకే, నెక్స్ట్ ఎవరు, అనంత విజయం రాజా. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః
कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ काश्चश्च परमेश्वासः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः महारथः दृष्टद्युम्नो विराटश्च दृष्टद्युम्नो विराटश्च दात्यकिश्चापराजितः सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु सौभद्रश्च महाबाहो शङ्कान् दद्मुः पृथक् पृथक् शङ्कान्ददु दद्मुः पृथक् पृथक् तद्मु पृथक् पृथक् వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా బాగా చెప్పావు రిషిత. రోజు వస్తుంటే మంచిగా చక్కగా నేర్చుకోవచ్చు నువ్వు. సో అందరూ చెప్పారు, ఇది మీకు పర్పోర్ట్ ఇది కూడా అర్థమయ్యింది కదా. శిఖండి గురించి మీకు ఏమన్నా చెప్పాలి అంటే, శిఖండి చెప్పాను కదా, అడవులకు వెళ్తుంది. అసలు శిఖండికి భీష్ముడిని చంపాలని చాలా పగ అన్నమాట. ఎలా అయినా భీష్ముడిని చంపాలి. ఎందుకు? పాపం ఆమె భీష్ముడు రక్షిస్తాడు అంటే వాళ్ళ లవ్వర్ వద్దంటాడు కదా. వద్దన్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. నన్ను అతను యాక్సెప్ట్ చేయట్లేదు అన్నప్పుడు ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. భీష్ముడు ఎట్లా పెళ్లి చేసుకొని శపథం చేస్తాడు కదా, నేను బ్రహ్మచారిగా ఉంటానని. సో ఇటు భీష్ముడు వద్దంటాడు, అటు సైడ్ భీష్ముడి తమ్ముడు వద్దంటాడు, ఆమె ప్రేమించిన అతను వద్దంటాడు. ఇంకా ఆమె ఎందుకు, ఇంకా వేస్ట్, లైఫ్ వేస్ట్ అనేసి పాపం అడవులోకి వెళ్ళిపోతుంది అనమాట. తపస్సు చేస్తుంది చాలా. ఇంకా ఫస్ట్ పరశురాముడితో మాట్లాడి నువ్వు భీష్ముడిని ఒప్పించాలి నన్ను పెళ్లి చేసుకోమని అంటే, భీష్ముడితో పరశురాముడు కూడా ఫైటింగ్ చేస్తాడు. చాలా జరుగుతుంది, చాలా డ్రామా జరుగుతుంది అనమాట. శిఖండి లాస్ట్కి 2 జన్మలు ఆమె తపస్సు చేస్తుంది ఈ భీష్ముడిని చంపడానికి. ఆ ఇదితోటి ఆమె మళ్ళీ ఈ యుద్ధంలో పాల్గొంటుంది. మహాభారత యుద్ధం ఉంటుంది కదా, ఈ మహాభారత యుద్ధంలో ఆమె ఎంటర్ అవుతుంది అనమాట యుద్ధం చేయడానికి. సో అది సంగతి. సో ఇక్కడ మనకి దీంట్లో కూడా చెప్పాడు చూడండి, శిఖండి 1000 మందినో ఏదో చంపుతుంది. మహారథ, వన్ హూ కెన్ ఫైట్ ఎలోన్ ఎగెనెస్ట్ థౌజండ్స్ ఉంటారంట. వాళ్ళందరినీ చంపే శక్తి ఉంటుందంట. అంత గ్రేట్. సో ఇది ఒక స్టోరీ. మనము తర్వాత ఇంకా శిఖండి గురించి మనం తర్వాత ఇంకా నెక్స్ట్ చెప్పుకుందాము. నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం మనము, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, 19th శ్లోకాకి వచ్చేసాం మనము. ఏంటి 19th శ్లోక ఏంటి? సఘోషోదాత్త రాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఓకే, సఘోషో, దట్ ఘోషో వైబ్రేషన్. వైబ్రేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా మీకు తెలుసా? ఒక బ్లేడ్ పట్టుకొని ఇట్లా అన్నాం అనుకో, బ్లేడ్ని ఇలా అంటే కొట్టుకుని టు అండ్ ఫ్రో ఇలా అంటుంది కదా వైబ్రేషన్. అలా అది వైబ్రేషన్ అంటే అది. మీకు సైన్స్లో ఉందా? సైన్స్లో వైబ్రేషన్ అంటే ఏంటి అనేది ఉందా? మీకు ఇంకా ముందు కూడా సైన్స్ పాఠాలు కూడా వస్తాయి ఇక్కడ భగవద్గీతలో. మీకు నేను సైన్స్ కూడా చెప్తాను, వీలైతే మ్యాథ్స్ కూడా చెప్తానేమో. కాబట్టి చక్కగా అందరు రండి, నేర్చుకుందు.
ధాతరాష్ట్ర, హృదయాని హార్ట్స్, అంటే గుండె, హృదయాన్ని. వ్యధారయత్ షాటర్డ్, అంటే ఇట్లా షాటర్డ్ అయిపోయిందంట మొత్తం. ఓకే ఓకే. నభ అంటే ద స్కై, చ ఆల్సో, పృథ్వీం అంటే ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, చ ఆల్సో, ఏవ సర్టైన్లీ, తుములః అప్రోరియస్ అంటే చాలా ఏమంటారు ప్రొవోకింగ్ సౌండ్ అన్నమాట. ప్రొవోకింగ్ సౌండ్ అంటే ఇట్లా ఇప్పుడు ఒక కుక్క కాళ్ళు రువ్వుతుంది చూసారా, ఇట్లా కాళ్ళు రువ్వుతూ వస్తావా ఫైటింగ్ అంటే ఇంకోటి కూడా కాళ్ళు రువ్వుతుంది నేను రెడీ అని, అట్లా అన్నమాట. నెక్స్ట్ అభ్యనునాదయన్ రీసౌండింగ్ అంటే సౌండ్, ఎక్కువ సౌండ్ అంటారు చూడు. మనము రీసౌండ్ వస్తుంది కదా, మనము అక్కడికి వెళ్ళామనుకో, హిల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చప్పట్లు కొడితే మళ్ళీ చప్పట్లు ఇలా 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 వస్తుంది. రీసౌండ్ తెలుసా మీకు? తెలుసా రీసౌండింగ్? మనము ఏదైనా హిల్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చప్పట్లు కొడితే మళ్ళీ చప్పట్లు మనకి సౌండ్ వస్తుంది. అంటే ఎందుకు సౌండ్ వస్తుంది? ఇట్లా సౌండ్ కొట్టినందుకు ఆ వైబ్రేషన్ వెళ్ళి ఆ చుట్టూ ఉన్న కొండలకు తగిలి మళ్ళీ అది బ్యాక్ వస్తాయి అన్నమాట. ఆ సౌండ్ బ్యాక్ వస్తుంది. సో అందుకే మనకి మళ్ళీ వినిపిస్తుంది ఆ సౌండ్. దట్ ఈస్ రీసౌండింగ్. ఓకే, అది మీకు సైన్స్ లో ఉంటుంది. మీకు ఉందో లేదో. భవిష్య ఉందా మీకు? భవిష్య ఉందా, వెళ్ళిపోయిందా? ఓ బాప్రే, భవిష్య వెళ్ళిపోయింది. ఓకే, మీకు ఎగ్జామ్ ఉన్నట్టుంది. సో రీసౌండింగ్ ఉంటుంది. సో translation, the blowing of these different conch shells became uproarious, vibrating both in the sky and on the earth. It shattered the hearts of the sons of Dhritarashtra. Adi. The blowing of these different conch shells. అందరు చెప్తున్నాడు కదా సంజయ్, ఏం జరుగుతుంది అక్కడ అంతా చెప్తున్నాడు లైవ్ గా. ఇది ఇలా జరుగుతుందని. సో చెప్తున్నప్పుడు ఏమైందంట, ఆయనకి ఆ స్కైలో ఆ వైబ్రేటింగ్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలా జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఊదుతున్నారు వాళ్ళ శంఖాలు, అదంతా చెప్తున్నాడు అనమాట. వైబ్రేటింగ్ బోత్ ఇన్ ద స్కై అండ్ ఆన్ ద ఎర్త్. ఆకాశంలో వైబ్రేషన్స్, ఎర్త్ పైన. దానివల్ల ఏమైంది? ఇట్ షాటర్డ్ ద హర్ట్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. కౌరవులందరికీ ఇట్లా గుండె బద్దలైపోయిందంట. అట్లా అనిపించిందంట, బాప్రే అని. అంత భయం, అంత. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి అలాగే ఉంటది. ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటి, కృష్ణ ఎవరి సైడ్ ఉన్నాడు? పాండవుల సైడ్. వీళ్ళ సైడ్ లేడు కదా, భగవంతుడు లేడు కాబట్టి అలాగే ఉంటుంది. పర్పోర్ట్: when Bhishma and the others on the side of Duryodhana blew their respective conch shells, there was no heartbreaking on the part of the Pandavas. సరే, రేపు చెప్పుకుందాం దీని పర్పోర్ట్, ఎందుకంటే అందరు రాలేదు. మనకి రేపు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో ఇది చెప్పాలి, ఎవరెవరు చెప్తారు, రిపీట్ చేస్తారు. ఫస్ట్ రిపిటిషన్ అనేది చూద్దాము. రిపీట్ ఎవరు చేస్తారు? సఘోషో దార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఇక్కడ వ్యనునాదయన్ అని కూడా ఉంది, ఇక్కడ వేరే దగ్గర వ్యనునాదయన్. ఓకే, తుములో భ్యనునాదయన్
తుములో భ్యనునాదయన్. ధ్యానునాదు. ఓకే. సో నెక్స్ట్ కృష్ణ ఆరాధ్య తీసుకుందాం. కృష్ణ ఆరాధ్య. ఎస్ మాతాజీ. సఘోషో సఘోష ధార్తరాష్ట్రాణాం రాధరాష్ట్రాణం హృదయాని హృదయాన్ని వ్యధారయత్ ప్రదారయత్ వ్యధారయత్ ప్రదారయత్ వ్యధారయత్ వ్యాను వ్యదారయత్ వ్యధారయత్. నభశ్చ నభశ్చ పృథివీం చైవ పృథివీం చైవ తుములో తుములో వ్యనునాదయన్ వ్యనునాదయన్ తుములోభ్యనునాదయన్. తుములో వ్యనునాదయన్. ఓకే. ముకుంద ప్రియ చెప్పగలవా? ఎస్ మాతాజీ. ఓకే, రిపీట్ చేస్తావా నాన్న? నో మాతాజీ. చెప్పు, ట్రై చేయి. సఘోష దార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ వ్యధారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ వ్యనునాదయన్. వ్యనునాదయన్. మళ్ళీ ఒకసారి చెప్పు. స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్పు. సకోశాత్ ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్. వ్యధారయత్. సెకండ్ లైన్. వ్యధారయత్. వ్యధారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ వ్యనునాదయన్. వ్యనునాదయన్. Yes, very nice, very nice. ఓకే. సో ఇప్పుడు మనము పర్పోర్ట్ ఒకసారి చూసాము. ఏం లేదు, ఇక్కడ పర్పోర్ట్ లో కూడా మనకి పెద్ద ఏం ఉండదు. ఏంటి అంటే ఇక్కడ చెప్పిందే దాన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. When Bhishma and the others on the side of Duryodhana, 1 minute. Okay. When Bhishma and the others on the side of Duryodhana blew their respective conches, there was no heart breaking on the part of the Pandavas. ఎప్పుడైతే కౌరవులందరూ శంఖాలు ఊదారు కదా, భీష్ముడు ఇంకా వాళ్ళ సైడ్, భీష్మ సైడ్ ఉన్న వాళ్ళందరూ, కౌరవులందరూ శంఖాలు వాళ్ళు కూడా ఊదారు. ఊదినప్పుడంట పాండవులకి ఏమీ కాలేదు. దర్ హ్యాపీ. పాండవాస్ దర్ హ్యాపీ. అంటే వాళ్ళకేం హార్ట్ బ్రేకింగ్ అట్లా అవ్వలేదు. హార్ట్ షాటర్డ్ అట్లా ఏం అవ్వలేదు. కానీ కౌరవస్కి అట్లా అయింది అని చెప్పడం. ఇక such occurrences are not mentioned, but in this particular verse it is mentioned that the hearts of the sons of Dhritarashtra were shattered by the sounds vibrated by the Pandavas party. కానీ ఇక్కడ ఏమైంది, పాండవులు ఎప్పుడైతే వాళ్ళ శంఖాలు ఊదారో కౌరవులు మాత్రం వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయింది, షాటర్డ్ అయిపోయింది. అప్ప ఇట్లా కొట్టుకుంటుంది కదా ఒకటేసారి, వాళ్ళకి ఇట్లా కొట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఏదో బ్యాడ్ లాగా ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు? దిస్ ఈస్ డ్యూ టు ద పాండవాస్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ లార్డ్ కృష్ణ. ఎందుకు అనంటే ఇలా ఎందుకు జరిగింది? పాండవులకి ఎందుకు జరగలేదు అలా? పాండవాస్ సైడ్ ఎవరున్నారు? కృష్ణ. కృష్ణ ఉన్నాడు. అందుకోసమే వాళ్ళకి అలా ఏమీ జరగలేదు. వన్ హూ టేక్ షెల్టర్ ఆఫ్ ద సుప్రీం లార్డ్
వాజ్ నథింగ్ టు ఫియర్. ఎప్పుడైతే ఎవరైతే కృష్ణని సుప్రీం లార్డ్గా అంటే స్వీకరిస్తారో, ఆయననే దేవాది దేవుడిగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఫియర్ అనేది ఉండదు. ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెలామిటీ, ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెలామిటీ అంటే ఒక సముద్రం మధ్యలో సముద్రం మధ్యలో ఉండి ఏదైనా తుఫాన్ వచ్చినా కానీ కూడా ఏమైనా ఎటువంటి కలామిటీ వచ్చినా వాడికి ఏమీ జరగదు, ఏమీ కాదు అది చెప్పడం అన్నమాట. వాడికి అసలు భయం అనేది ఉండదు. ఎందుకు? బికాస్ హీ బిలీవ్ ఇన్ కృష్ణాన్ని నమ్ముతాడు కాబట్టి. సో అందరికి అర్థమయ్యింది కదా చెప్పింది. సో ఎవరైనా ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తా మాతాజీ, నేను చెప్తాను అని ఎవరైనా అనుకుంటున్నారా? సో మళ్ళీ ఒకసారి చెప్పు ముకుంద ప్రియ. సఘోషధార్తరాష్ట్రాణం సఘోషధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ తుములోభ్యనునాదయన్ తప్పుపోతుంది. వ్యనునాదయన్ అను. వ్యనునాదయన్ తుములో అభ్యనునాదయన్ అను. రెండు కలిపి తుములోభ్యనునాదయన్. అలా అది ప్రాక్టీస్ చేయి, వచ్చేస్తుంది నీకు, ఏం కాదు. ఓకే ముకుంద ప్రియ, నీకు అన్ని వచ్చు కదా, నీకు ప్రేయర్స్ అన్ని. రిషిత, నీకు అన్ని ప్రేయర్స్ వచ్చా? మాతాజీ వాంఛాకల్ప వచ్చా? ఏది చెప్పు రిషిత, చెప్పు. వాంఛాకల్ప చెప్పు. వాంఛాకల్పతరుభ్యక్ష ఉపసింధువేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమోస్తుతే. ఓకే కృష్ణారాధ్య, నీకు వాంఛాకల్ప వచ్చా? మాతాజీ చెప్పు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో